600 హామీలు, అమలు మాత్రం శూన్యం. 3 ఏళ్లైనా ఒక్క ఇల్లు కట్టని చంద్రబాబు. ఇంటికో ఉద్యోగ హామీకి, నిరుద్యోగ భృతికి ఎగనామం. మిగులు విద్యుత్ ఉన్న రైతులకు 9 గంటల కరెంటు లేదు. రైతుల కోసం 5,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి నీటి మీద రాతలే. అతకెక్కిన అన్న క్యాంటీన్లు, మహాలక్ష్మి పథకాలు. 3 ఏళ్లలో 3 రూపాయలు కూడా పెరగని ఎస్సీ, బీసీల మెస్ ఛార్జీలు. కాపుల రిజర్వేషన్ల హామీ గాలికి. కులానికో హామీ ఇచ్చి ఏదీ అమలు చెయ్యని చంద్రబాబు. 1 రూపాయి కూడా పెరగని ఫీజు రియంబర్స్మెంట్. గుడిసే లేని రాష్ట్రంగా ఏపీని మారుస్తానని, పేదలందరికీ ఇళ్లు నిర్మిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. బాబు మాత్రం హైదరాబాద్లో తన ఇంటినైతే కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా కట్టుకున్నారు. కానీ ఏపీలో మాత్రం ఒక్క పేదవాడికి కూడా ఇళ్లు కట్టలేదు. మేనిఫెస్టోలో పెట్టిన మరో హామీ రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్. విభజన వలన కలిసొచ్చి ఏపీలో మిగులు విద్యుత్ ఉన్నా ఇప్పటికీ 9 గంటల విద్యుత్తును మాత్రం అందించేందుకు బాబుకి మనసు రాలేదు. రైతుల పంటలకు గిట్టుబాటు ధరలను కల్పించేందుకు 5,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని 3 ఏళ్లయింది. కానీ కనీసం 5 కోట్ల రూపాయలు కూడా కేటాయించలేదు. 93% మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకున్నారని సాక్షాత్తు చంద్రబాబు నియమించిన రాధాకృష్ణన్ కమిటీ తేల్చిందంటే రైతులకు ఇచ్చిన హామీలు ఏ స్థాయిలో అమలయ్యాయో అర్థం చేసుకోవచ్చు. రైతు రుణాలు, మహిళా రుణాల గురించి నేను చెప్తాను. రైతు రుణాలు ఈ రకమైన పద్ధతుల్లో దేశంలో ఎవ్వరూ రైతు రుణాల మాఫీ చేయలేదు. ఎంతగా నష్టపోయినా అంటే రైతులు దాదాపు 70% రైతులు నష్టపోయినారు, అప్పుల పాలైనారు, లాభపడలేదు. వడ్డీ కూడా కాదు, అప్పుల పాలైనారు. దానికి కారణం ఏమంటే అతను పెట్టిన కండిషన్స్, స్టిప్యులేషన్. ఫస్ట్ కండిషన్ ఏమంటే రేషన్ కార్డు లింక్డ్ విత్ ఆధార్ కార్డు, అది ఉంటేనే ముందు ఎంట్రీ. దానివల్ల చాలామంది జనానికి, అమాయక రైతులకు ఆ విషయం తెలియదు. ఆ విషయం ఫుల్ఫిల్ చేయలేక దాదాపు 40% రైతులు నష్టపోయినారు. చేతి నుంచి వడ్డీ కట్టుకున్నారు. ఇప్పటికీ అప్పులు తీరలేదు. డిఫాల్టర్స్ అయినా ఇప్పటికీ అప్పులు కట్టలేదు. వడ్డీ ఇది బ్యాంకులు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ రేట్ వేస్తాయి. అంటే దాదాపు 16%, 17%. ఇది పావలా వడ్డీతోనూ లేదంటే 6.5%తో పోయే రుణాలను 16-17% వడ్డీతో చెల్లిస్తున్నారు. ఎన్నికల్లో ఓట్లేయించుకోవడానికి ఇచ్చిన మరో హామీ ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి. ఏపీలో 3 ఏళ్లవుతున్న ఇంటికో ఉద్యోగం హామీని అమలు చేయలేదు. అరాకొర నోటిఫికేషన్ ఇచ్చినా ఏవీ పూర్తి కాలేదు. 10,000 ఉద్యోగాల డిఎస్సి మినహా మరే ఉద్యోగాల భర్తీ కొలిక్కి రాలేదు. రాష్ట్రంలో సుమారు 1,50,000 వరకు బ్యాక్లాగ్ పోస్టులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు భర్తీ చేయాల్సి ఉన్నా ఒక్కటంటే ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. ఉద్యోగాలు ఎలాగూ ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇచ్చారా అంటే అది కూడా లేదు. 3 ఏళ్లవుతున్నా 3 రూపాయలు కూడా నిరుద్యోగులకు భృతి ఇవ్వలేదు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే ఈ విషయంపై ప్రభుత్వాన్ని నిలదీయడంతో ఏడాది బడ్జెట్లో 500 కోట్ల రూపాయల కేటాయింపులైతే బడ్జెట్లో చూపించారు. కానీ నిరుద్యోగ భృతి హామీ ప్రక్రియ మాత్రం మొదలు కాలేదు. మహిళలకు కుటీర లక్ష్మి పేరుతో రుణాలు ఇస్తామన్నారు. వాటికి దిక్కు దివాణం లేదు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ విభాగం, ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. దానికి కూడా అతీగతి లేదు. గర్భంలో ఉన్న బిడ్డలను కూడా బాబు ప్రభుత్వం మోసం చేసింది. 12 బిడ్డ పథకం కింద గర్భిణీలకు 10,000 రూపాయల సాయం చేస్తామన్న హామీ అమలు కాలేదు. అలాగే పుట్టిన ప్రతి ఆడబిడ్డకు 30,000 రూపాయల చొప్పున మహాలక్ష్మి పథకం కింద ఇస్తామనే హామీ ఇచ్చినా అది అమలు కాలేదు. వృద్ధులకు నియోజకవర్గానికి ఆశ్రమం పెడతామని ఇచ్చిన హామీ కూడా గాలి కుదిరేశారు. హామీలు అమలు చేయకపోతే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? హామీలు అమలు చేయకపోతే అంటే ఆయన చేయలేదు కదా. మేము ఇప్పుడు ప్రభుత్వం ఆయనదే కాబట్టి ఏ చర్యలు తీసుకోరు. ప్రజలు ఏం చేయాలా? గుంపులుగా పోయి కోర్టులలో కేసులు వేస్తారు అనే నమ్మకం, అట్లా చేయాలా అని. అయితే ఆయనకు ధైర్యం ఏమంటే ఆ కోర్టును కానీ మేనేజ్ చేస్తాననే ధైర్యం ఉన్నప్పుడు ప్రజల్లో ఒక నిర్లిప్తత ఉంటుంది. వాస్తవంగా ఏమంటే ఆయన దేన్నైనా మేనేజ్ చేస్తానంటున్నాడు కదా. అలాంటి సమయంలో ప్రజలు ఏం చేయగలుగుతారు? ఓటు ఒకటే ప్రజల దగ్గర ఉండే ఆయుధం. ఆ ఒక్క ఆయుధాన్ని వాడుకోవడానికి మీరు ఎప్పుడు ఎన్నికలు పెడితే అప్పుడు సిద్ధంగా ఉన్నారు ప్రజలు బుద్ధి చెప్పడానికి. ఎందుకంటే హామీలు నెరవేరుతాయనే నమ్మకం అయితే ఈ 3 ఏళ్లలో చూసినారు. అయితే ఇంకా 2 ఏళ్లలో హామీలు నెరవేర్చే పరిస్థితి అయితే లేదు. ఎన్నికల్లో నెగ్గడం కోసం తెలుగుదేశం పార్టీ కులానికో హామీ ఇచ్చింది. అయితే వీటిలో ఏ ఒక్కటి నెరవేరిన దాఖలాలు లేవు. అన్ని పరిశీలనలో ఉన్నట్లు చెప్పుకోవడం మినహా ఈ 3 ఏళ్లలో చేసింది మాత్రం లేదు.
కులాలకిచ్చిన హామీల్లో ప్రధానమైంది కాపులకు బీసీ రిజర్వేషన్లు. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించినప్పుడు ఇచ్చిన హామీ ఇది. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో బీసీ రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. అలాగే కార్పొరేషన్ ఏర్పాటు చేసి 5 ఏళ్లలో ఏటా 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు. కాపు సంఘాల ఒత్తిడితో 2వ ఏట కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటి వరకు సుమారు 4000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 370 కోట్ల రూపాయలు మాత్రమే వాస్తవంగా కేటాయించారు. 3 ఏళ్లవుతున్న బీసీ రిజర్వేషన్ కల్పన అంటూ మంజునాథ కమిషన్ మాత్రమే వేసి సినిమా చూపిస్తున్నారు. గత నవంబర్ కల్లా రిపోర్ట్ ఇస్తామని చెప్పినా ఇప్పటికీ ఆ కమిషన్ రిపోర్ట్ ఇవ్వలేదు. పైపెచ్చు కాపు ఉద్యమ నేత ముద్రగడ కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టి బూతులు తిట్టి తుని విధ్వంసం పేరుతో వేధించారు. ముస్లింలకు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్ల కేసును పరిష్కరించడంలోనూ ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది. ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. రాష్ట్రంలో ఎల్కేజీ సీటు 20,000 నుంచి 40,000కు పైగా ధర పలుకుతోంది. బడ్జెట్లో విద్యారంగానికి పెద్దగా నిధులు పెంచకపోగా ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు తెచ్చి ఉన్నత విద్యను పేద మధ్యతరగతి వర్గాలకు దూరం చేశారు. రేషనలైజేషన్ పేరుతో 19 మంది విద్యార్థుల కన్నా తక్కువ ఉన్న స్కూల్స్ను మూసివేయించాలనే నిర్ణయం ప్రజల్లో ఆందోళనకు కారణమైంది. దీనిపై విద్యార్థులు మండిపడటంతో 10 మంది విద్యార్థులు ఉన్న స్కూల్స్ను మూసివేయాలని నిర్ణయించారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ విద్యార్థులకు సంబంధించిన హాస్టళ్లలో 3 ఏళ్లలో ₹1 కూడా వారికి అదనంగా ఇవ్వడం లేదు. స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ల విషయంలో ₹1 కూడా ఈ 3 ఏళ్లలో పెంచలేదు. విద్యార్థులకు ఇచ్చిన హామీలను గాలి కుదిలేశారు. కాలేజీ విద్యార్థులందరికీ ట్యాబ్లెట్ కంప్యూటర్లు ఇస్తామన్న హామీని కూడా అమలు చేయకుండా వదిలేశారు. ఇలా 3 ఏళ్ల పాలన దాదాపుగా అబద్ధాలతోనే సాగిపోయింది.